తులారాశి వారు సకాలంలో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ కూడా ఈ రాశి వారికి లభిస్తుంది. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. భూములు భవనాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు, పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు, సినీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలకు కుటుంబంలో చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు వీరికి నిలకడగా ఉండవు. అంచనాలన్నీ కూడా తప్పేటటువంటి పరిస్థితి అధికంగా ఉంది. నరాలు ఉదర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. కుటుంబ సభ్యుల యొక్క వైఖరి కూడా కొంతవరకు వీరికి మనస్తాపాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఆలయాలు ఆశ్రమాలు కూడా ఈ రాశి వారు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు తప్పవు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఆటుపోట్లు ఎదురవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు కాస్త నిరాశజనకంగానే గడుస్తుంది. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజరడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కూడా మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో నిరాశ మిగులుతుందని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. వీరి ప్రతిభను చాటునేందుకు మంచి అవకాశాలు కొన్ని లభిస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోవడం ధనురాశి వారికి చాలా మంచిది. ప్రముఖులతోటి పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. బంధువర్గం వారితోటి విభేదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. శుభకార్యాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. సోదర వర్గం వారితోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారి సేవలకు గుర్తింపుగా నగదు పురస్కారాలు కూడా అందవచ్చు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా యోగిస్తుంది. సినీ టీవీ కళాకారులకు ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. విద్యార్థులు కొన్ని అవకాశాలను తిరిగి దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబంలో ఆదరించే వారి సంఖ్య అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వడకాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబంలో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. మానసిక ఆందోళన కూడా ఈ రాశి వారికి తప్పదు. పనుల్లో అవాంతరాలు ఆటంకాలు కూడా ఏర్పడవచ్చు. ప్రయాణాలు కూడా ఈరోజు మీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం కూడా మందగిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో మకర రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. లేకపోతే లేనిపోయిన చికాకులు తలెత్తే అవకాశం ఉంది. రాజకీయ వైద్య రంగాల వారికి కూడా ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులు మరింత శ్రద్ధ ఆసక్తి కనబరిస్తే కానీ ఆశించిన లక్ష్యాలు అందుకోలేరు. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించిన భవిష్యత్తులో భారీ మూల్యాన్ని ఈ రాశి విద్యార్థులు చెల్లించుకోవాల్సి వస్తుంది. మహిళలకు కూడా కుటుంబ సభ్యులతోటి వివాదాలు ఏర్పడతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మనం గత కొద్ది రోజులుగా పుట్టుమచ్చల యొక్క ప్రభావం ప్రధానంగా మహిళల మీద ఏ విధంగా ఉంటుంది అంటే మహిళలకు శరీర అంగాల మీద ఎక్కడైతే పుట్టుమచ్చ ఉంటుందో దీనివల్ల ఎటువంటి ఫలితాలు మహిళలకు కలుగుతాయి అన్న ఆసక్తి కలిగించే అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. గత కొద్ది మాసాల క్రితం ఇదే శ్రీకరం శుభకరం కార్యక్రమంలో పుట్టుమచ్చల ఫలితాలు స్త్రీలకు పురుషులకు ఇద్దరికీ తెలుసుకున్నప్పటికీ ప్రస్తుతం ఏదైతే గత కొద్ది రోజులుగా మనం ఈ పుట్టుమచ్చల గురించి మాట్లాడుకుంటున్నామో ఇది కేవలం స్త్రీలకు మాత్రం వర్తిస్తుందని చెప్పవచ్చు. అందులో ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా పెదవుల మీద నాలుక మీద పుట్టుమచ్చలుంటే కలిగేటటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. అంటే మంచివా చెడువా ఎటువంటి ఫలితాలు దీనివల్ల స్త్రీలకు కలుగుతుంది అన్న అంశాలు ప్రధానంగా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పై పెదవి మీద పుట్టుమచ్చ ఏ స్త్రీకి అయితే ఉంటుందో అటువంటి వారు నిజంగా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు. వీరి జీవితంలో ఏదైతే కోరుకుంటారో అది వారికి జీవితంలో తప్పకుండా కూడా ఏదో ఒక రోజు లభిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి కూడా వీరు మంచి పేరు తీసుకుని వస్తారు. మంచి స్థాయికి ఎదగడం అంటాం కదా, అది వీరికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా వీరికి భర్తతోటి కూడా చక్కని అవగాహన, చక్కటి ప్రేమ, అనురాగాలు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి వైవాహిక జీవితంలో కూడా పెద్దగా సమస్యలు వీరికి ఏమి ఉండవు. వైవాహిక జీవితంలో చాలా ఆనందంగా సాగుతుందని చెప్పవచ్చు. సంతానం వల్ల కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా పై పెదవి మీద పుట్టువచ్చ ఉన్న మహిళలు చక్కగా కూడా రాణిస్తారని చెప్పవచ్చు.
ఒకవేళ ఇతరత్ర గ్రహ కారణాల వల్ల కానీ, గ్రహాల స్థితిగతుల వల్ల కానీ కొంతకాలం కష్టాలు, నష్టాలు అన్నవి అనుభవించినప్పటికీ కూడా క్రమేపీ వారు వాటి నుంచి బయటపడతారు, ఆ లాభాల దిశగా పయనిస్తారు. అన్ని సుఖాలంటాం కదా, అవన్నీ కూడా చక్కగా వీరు అనుభవిస్తారని చెప్పొచ్చు. ఇంటా బయట కూడా వీరిని గౌరవించే వారి సంఖ్య, అనుసరించే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా వీరికి మంచి స్నేహితులు కూడా ఉంటారు. దైవ భక్తి కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. భగవంతునికి పూజాది కార్యక్రమాలు కూడా ఎక్కువగా వీరు చేస్తుంటారని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే ఇటువైపు కుటుంబంతో మంచి సఖ్యత ఉండడం, పుట్టినింటి వారితోటి, మెట్టినింటి వారితోటి మంచి రిలేషన్షిప్స్ ఉండడం, అదేవిధంగా ప్రధానంగా వైవాహిక జీవితం బాగుండడం, దాంతోపాటుగా దైవభక్తి కూడా వీరికి కాస్త అధికంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇటువైపు భగవంతుని యొక్క అనుగ్రహము, ఆశీస్సులతో పాటుగా కుటుంబ సభ్యుల యొక్క ప్రేమానురాగాలు కూడా వీరికి అధికంగా దక్కడం వల్ల చాలా వరకు కూడా అని చెప్పొచ్చు వీరు సుఖంగా, సంతోషంగా జీవిస్తారు. విజయాలు కూడా కాస్త ఎక్కువగానే సాధిస్తారని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మహిళలకు ఎవరికైతే కింది పెదవి మీద పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి వారిని భోజన ప్రియులుగా చెప్పవచ్చు. వారికి ప్రతిదీ కూడా అధికంగా చేసే అలవాటు ఉంటుందని చెప్పొచ్చు. భోజనం అనుకోండి, ఇందాక చెప్పినాం కదా, భోజన ప్రియులు కదా, అధికంగా భోజనం చేస్తారు. కష్టపడ్డం అనుకోండి, అధికంగా కష్టపడుతుంటారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి, అది కూడా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే కింది పెదవి మీద పుట్టుమచ్చ ఉన్న మహిళలకంటే ప్రతిదీ కూడా వీరికి అధికం అంటాం కదా, అది కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. కాబట్టి క్రింది పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నవారు ప్రత్యేకంగా ఈ అధికం అన్నది ఏదైతే ఉందో దాన్ని నియంత్రించుకునే పని చేయడం చాలా మంచిది. అంటే ఉదాహరణ చెప్పాలంటే అధికంగా భోజన ప్రియులని చెప్పుకున్నాం కదా, ఆ భోజన ప్రియత్వం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకొని మితాహారం తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి దాన్ని కూడా ఏదైతే వీరికి మనం అధికమని చెప్పి అనుకుంటాం కదా, దాన్ని తగ్గించుకునే ప్రయత్నం క్రింది పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నవారు ఖచ్చితంగా కూడా చేయాలి. అదేవిధంగా మంచివారితోటి స్నేహం కూడా వీరికి ఏర్పడుతుంది. సమాజంలో వీరు కూడా ఒక గౌరవప్రదమైన స్థాయికి చేరుకుంటారని చెప్పొచ్చు. న్యాయం, ధర్మం ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వీటి మీద కాస్త ఆసక్తి, భయం, భక్తి ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో క్రింది పెదవి బాగాన పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ఏంటంటే అంటే వారు ఏదైనా అనుకున్నది సాధించాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏంటంటే కొంతవరకు తాత్కాలికంగా అని చెప్పొచ్చు ఈ న్యాయాన్ని, ధర్మాన్ని కూడా పక్కన పెట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇది అంత మంచి విషయం కాదు. చూడండి, అంటే ఇక్కడ మంచి లక్షణాలు ఉన్నాయి, చెడు లక్షణాలు ఉన్నాయి. మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకుంటూ, చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయకపోతే జీవితంలో ఇబ్బందులు అందరికీ కూడా వస్తాయని చెప్పవచ్చు. కానీ ఇక్కడ మనం ప్రధానంగా పుట్టుమచ్చల గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారు అందరూ ప్రధానంగా స్త్రీల గురించి ఇక్కడ చర్చిస్తున్నాం. స్త్రీలు ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహించి అనుకున్నది ఎలాగైనా సాధించాలి అని చెప్పి అనుకోవడం కన్నా కూడా అనుకున్నది నీతి నిజాయితీగా సాధించాలి అని చెప్పి కొంతవరకు వీరు మనసునుగా నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. ఇక నాలుక మీద మహిళలకు ఎవరికైతే పుట్టుమచ్చ అధికంగా ఉంటుందో వారి విషయానికి వస్తే, నాలుక పైభాగాన మహిళలకు ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి వారు ఏంటంటే చక్కగా కళారంగంలో రాణించేటువంటి లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి. అంటే కళారంగంలో ఉండడం కానీ, కళారంగం పట్ల మక్కువ ఎక్కువగా ఉండడం కానీ కాస్త వీరికి అది అధికంగా ఉంటుంది. సంగీత సాహిత్యాలపై వీరికి ఆసక్తి కానీ, అందులో ప్రవేశం కానీ అధికంగా ఉంటుంది. దీనివల్ల కూడా ఏంటంటే వీరు కళారంగంలో రాణించడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వీరికి పుష్కలంగా ఉంటాయని చెప్పొచ్చు. దైవభక్తి కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. చేస్తున్న పనుల్లో విజయం కూడా కాస్త అధికంగా సాధిస్తుంటారు. భవిష్యత్తులో జరగబోయే మంచి చెడ్డలను ముందుగానే గ్రహించి దానికి జాగ్రత్త పడే అలవాటు కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా నాలుకకు క్రింది భాగంలో పుట్టుమచ్చ మహిళలకు ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి విషయానికి వస్తే వీరికి డబ్బు బాగా అధికంగా ఉంటుంది, ధన సంపాదన బాగా ఉంటుంది. వీరు కావచ్చు, లేదా వీరి కుటుంబ సభ్యులు కావచ్చు, భర్త కావచ్చు, మొత్తం మీద డబ్బుకు పెద్దగా లోటు అంటాం కదా, అది పెద్దగా ఉండదని చెప్పవచ్చు. ఇక మోతాదుకి మించి కొంతవరకు వీరికి ఏంటంటే దైవభక్తి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. మామూలుగా ఒక గృహిణిగా ఉండేటప్పుడు దైవభక్తి ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకు ఉండడం, ప్రతినిత్యం శ్లోకాలు, స్తోత్రాలు పఠించుకోవడం, గుడికి వెళ్ళి రావడం, ఇవన్నీ కూడా కాదని చెప్పలేదు. కానీ వీరికి అధికమైనటువంటి దైవభక్తి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో వీరి యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారు వీరిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మాత్రం ఇబ్బంది అధికంగా వస్తుంది. ఎందుకంటే కొంతమంది మహిళలు చెప్తుంటారు ఎప్పుడు కూడా భగవంతుని సేవలో ఉంటామని చెప్పేసి. కానీ ఇక్కడ గృహస్థాశ్రమ ధర్మం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోవడానికి లేదు, దాన్ని విస్మరించడానికి లేదు. కాబట్టి దైవభక్తి ఉన్నప్పటికీ కూడా కుటుంబం సేవ, కుటుంబానికి సంబంధించి భర్త, పిల్లలు, అత్తమామలు వీరందరితో కూడా రేపు ఉదయం 7:30 నుంచి 8 వరకు ప్రసారమయ్యే శ్రీకరం శుభకరం ప్రత్యేక కార్యక్రమంలో 2017 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి సౌరమాన్ రీత్యా ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారికి సౌరమాన్ రీత్యా 2017 సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు